మరి ఇప్పుడు 10th చాప్టర్ మనకి న్యూట్రిషన్ పోషణ అనేటువంటి చాప్టర్ లో మనము యొక్క బిట్స్ని మనం చూడబోతున్నాం. సో ఫస్ట్గా రసాన్నిచ్చే పండ్లల్లో ఉండేది ఏ అంశాల సమ్మిశ్రమం అని అంటున్నాడు. రసాన్నిచ్చేటువంటి పండ్లల్లో ఉండేది ఏ అంశాల సమ్మిశ్రమం అని అంటున్నాడు. సో ఇప్పుడు పండ్లల్లో ఏముంటుంది అంటే గ్లూకోజు, సూక్రోజు మరియు ఫ్రక్టోజ్. ఓకే, పాలలో ఫ్రక్టోజ్ ఉంటుంది, సూక్రోజ్ ఉంటుంది, కానీ గ్లూకోజ్ ఉండదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి సూక్రోజు మరియు సూక్రోజ్ ఉంటుంది కానీ గ్లూకోజ్ ఉండదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫ్రక్టోజు మరియు గ్లూకోజ్, మరి ఫ్రక్టోజ్ ఉంటుంది, సూక్రోజ్ ఉంటుంది, కాబట్టి ఫ్రక్టోజు మరియు గ్లూకోజ్ అంటే మరి గ్లూకోజ్ ఉండదు. ఫ్రక్టోజ్ ఉంటుంది మరియు గ్లూకోజ్ ఉండదు, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి దీంట్లో ఏముంటుందంటే సుక్రోజు మరియు ఫ్రక్టోజ్ ఉంటుంది. అందుకనే ఫ్రక్టోజ్ని ఏమంటామంటే మనము ఫ్రూట్ షుగర్ అంటాం. ఫ్రక్టోజ్ను ఫ్రూట్ షుగర్ అంటాం. మరి ప్రపంచంలో అతి తీయని చక్కెర అని మనకి ఏంటంటే ఫ్రూట్ షుగర్. ఓకేనా? అదే గ్లూకోజ్ వచ్చేసి పాలల్లో ఉంటుంది, కాబట్టి దీన్ని మిల్క్ షుగర్ అంటాం. ఓకేనా? సో ఈ రకంగా మనకు రసాన్ని ఇచ్చేటువంటి పండ్లల్లో ఉండేటువంటి గ్లూకోజ్ అంటాడు. ఏంటంటే సుక్రోజు మరియు ఫ్రక్టోజ్ అనేటువంటిది ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తేనెలో ఉండే అధిక భాగం అంటాడు. మాల్టోజు కాదు, గ్లూకోజ్ కాదు, సుక్రోజ్ కాదు, ఫ్రక్టోజ్. ఓకేనా? తేనెలో అత్యధికంగా ఉండేటువంటి పదార్థము గ్లూకోజ్ ఎవరనంటే ఫ్రక్టోజ్ అనేటువంటి పదార్థం. నెక్స్ట్ వచ్చేసి మరి ఓపియం అను వృక్ష సంబంధ ఉత్పత్తిని పొందునది దేని నుండి అంటున్నాడు. ఓపియం అను వృక్ష సంబంధిత ఉత్పత్తిని పొందునది దేని నుండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. వేర్ల నుండా అంటే కాదు, ఎండిన ఆకుల, ఎండిన లేటెక్సా, కాండం బెరడు అన్నాడు. కాబట్టి వేర్లు కాదు, ఎండిన ఆకులు కాదు, కాండం బెరడు కాదు, ఎండిన లేటెక్స్. ఓకేనా? ఎండిన లేటెక్స్ నుంచి మనకి ఈ ఓపియం అనేటువంటి వృక్ష సంబంధితమైనటువంటి పదార్థాన్ని మనం పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఎండిన లేటెక్స్. పచ్చని పండు కృత్రిమంగా పరిపక్వనం చేయుటకు ఉపయోగించు వాయువు అంటాడు. పచ్చని పండు కృత్రిమంగా పరిపక్వకరణం చేయుటకు ఉపయోగించు వాయువు అని అన్నాడు. ఈథేనా, ఎథిలీనా, ఎసిటిలీనా, కార్బన్ డైఆక్సైడ్ అని అంటాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఈథేన్. ఎథిలీన్ కాదు, ఎసిటిలిన్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ కాదు, ఈథేన్ అనేటువంటి దాన్ని మనము ఈ యొక్క కృత్రిమంగా పండ్లను పక్వం చెందించడానికి ఉపయోగిస్తారు. మనకు ఫైటో హార్మోన్లు అనేటువంటివి 5 రకాలు ఉంటాయి. ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్, సైటోకైన్లు, అబ్సెసిక్ ఆమ్లం, ఇథిలిన్ ఆర్ ఈథేన్ అనేటువంటిది. కాబట్టి ఈథేన్ అనేటువంటిది ఈ యొక్క పండ్లు పక్వానికి రావడానికి తోడ్పడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ యొక్క పచ్చని పండు కృత్రిమంగా పరిపక్వం చేయుటకు ఉపయోగించు వాయువు అని అంటున్నాడు. ఈథేన్, ఎథిలిన్, ఎసిటాలిన్, కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాడు. ఓకేనా? కాబట్టి మనకు ఈథేన్ అనేటువంటిది కాదు, ఎథిలిన్ అనేటువంటిది ఆన్సర్. ఎసిటాలిన్ కాదు మరియు కార్బన్ డైఆక్సైడ్ కాదు. కాబట్టి పచ్చని పండ్లు కృత్రిమంగా పరిపక్వం చెందడానికి తోడ్పడేటువంటి వాయువే ఎథిలిన్ అనేటువంటి వాయువు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఎథిలిన్. నెక్స్ట్ వచ్చేసి మొక్కలలో ఫాస్ఫరస్ ప్రధానంగా ఎందుకు ఉపయోగపడుతూ ఉంది. ఫాస్ఫరస్ అనేటువంటిది మొక్కల్లో ఎందుకోసం ఉపయోగపడుతుంది అని అంటే, ఒకటి ఆకుల పెరుగుదల, పూలు పూయడం, వేరు పెరుగుదల, ఆకులు వేర్లు పెరుగుదల అంటున్నాడు. కాబట్టి ఫాస్ఫరస్ అనేటువంటిది ఎక్కువగా వేర్లు పెరగడానికి తోడ్పడుతుంది, వేరు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. కాబట్టి మొక్కల్లో ఫాస్ఫరస్ ఎందుకోసం ఉపయోగపడుతుంది అంటే వేరు యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్రింది ఫలాల్లో మెత్తని పండు బెర్రీ ఏది అంటున్నాడు. ఈ యొక్క క్రింది వాటిలో మెత్తని బెర్రీ పండు ఏది అంటున్నాడు. నారింజ పండు కాదు, అనస పండు కాదు, మామిడి పండు కాదు, అరటి పండు అనేటువంటిది. ఎందుకంటే వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో కూడా కొన్ని రకాలైనటువంటి విత్తనాలతో కూడినటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఇందులో విత్తనాలు అనేటువంటి ఉండవు. కాబట్టి మెత్తని పండు బెర్రీకి సంబంధించినటువంటి పండు ఏది వస్తుంది అని అంటే అరటి పండు అనేటువంటిది వస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు జరుగుతుంది అని అంటాడు. మరి బాష్పోత్సేకం అని అంటే అర్థమైంది అని అంటే నీరు పత్రరంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటికి వెళితే దాన్నే మనం ఏమంటామంటే బాష్పోత్సేకం అంటాం. అదే బిందువుల రూపంలో బయటికి వస్తే దాన్ని బిందుస్రావం అంటాం. కాబట్టి మరి బాష్పోత్సేకం అత్యధికంగా ఎప్పుడు ఉంటుంది అంటే తక్కువ ఉష్ణోగ్రతలోనా కాదు, తక్కువ గాలి వేగంలో అంటే కాదు, ఎక్కువ ఆర్ద్రతలో అంటే కాదు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఎక్కువ ఉష్ణోగ్రత మరియు తక్కువ ఆర్ద్రత. ఎక్కువ ఉష్ణోగ్రత మరియు తక్కువ ఆర్ద్రతలో ఈ యొక్క
బాష్పోత్సేకం అనేటువంటిది అత్యధికంగా జరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో ఆర్ద్రత ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి గాలిలో ఆర్ద్రత తక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే బాష్పోత్సేకం అనేటువంటిది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి విత్తనం మొలకెత్తేందుకు అవసరమయ్యేవి. ఓకేనా, విత్తనం మొలకెత్తేందుకు ఏమేమి కావాలంటే గాలి, సరిపడినంత వేడి, నీరు, తర్వాత నేల, సూర్యరశ్మి, నీరు, గాలి. మరి మూడో ఆప్షన్ తీసుకుంటే నీరు, తగినంత వేడి, నేల, సూర్యరశ్మి, గాలి, నీరు, నేల. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే చూడండి, మనకు రైట్ ఆన్సర్ ఇస్ ద నేల, సూర్యరశ్మి, నీరు, గాలి. ఓకేనా, గాలి, నీరు, నేల ఉంది కానీ సూర్యరశ్మి లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ నీరు, తగినంత వేడి, నేల, సూర్యరశ్మి అనేటువంటిది ఉంది, అంటే వేడి అనేది ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ గాలి ఉంది, సరిపడినంత వేడి, నీరు ఉంది కానీ ఏం లేదు అని అంటే మనకి నేల లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి విత్తనం మొలకెత్తాలి అని అంటే నేల కావాలి, సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉల్లి యొక్క తినయోగ్యమైనటువంటి భాగము, అంటే ఉల్లిలో తినడానికి యోగ్యమైనటువంటి భాగం ఏది అని అంటాడు. ఒకటి భూగర్భ అశ్వకాండమా, మొక్క యొక్క భూగర్భ ఆకుల, రూపాంతరం చెందిన కండగల భూగర్భ ఆకులు రశ్వకాండమా, లేక మొక్క యొక్క పొలుసుల అంటాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద రూపాంతరము చెందిన కండగల భూగర్భ ఆకులు మరియు రశ్వకాండం అనేటువంటిది ఈ యొక్క ఉల్లిలో తినదగినటువంటి భాగం. కాబట్టి ఆన్సర్ ఇస్ ద రూపాంతరం చెందిన కండగల భూగర్భ ఆకులు మరియు రశ్వకాండం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో కీటకాహారం మొక్కకు ఉదాహరణ అంటాడు. హైడ్రిల్లా అనేటువంటిది నీటిలో ఉండేటువంటి మొక్క కాబట్టి ఇది కీటకాహార మొక్క కాదు. పిస్టియా ఐకార్నియా అనేటువంటివి నీటిపైన తేలుతూ పెరిగేటువంటి మొక్కలు, ఇవి కూడా కీటకాహార మొక్కలు కావు. కస్కుట అనేటువంటిది ఇది పరాన్న వేరు, అంటే ఇతర జీవులపైన ఆధారపడి బతికేటువంటి వేర్లను కలిగినటువంటి మొక్క కాబట్టి అది కాదు ఆన్సర్. నెపాంథిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఎవరంటే నెపాంథిస్. కీటకాహార మొక్కలు నెపాంథిస్, డ్రాసిరా, యూట్రిక్యులేరియా, డయేని అనేటువంటి మొక్కలు ఉంటాయి. ఈ కీటకాహార మొక్కలు ముఖ్యంగా నత్రజని లోపించిన నేలలైనటువంటి అస్సాం అడవులలో పెరుగుతూ ఉంటాయి. ఆ కీటకాహార మొక్కకు ఉదాహరణనే నెపాంథిస్ అనేటువంటి మొక్క. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వానిలో ఏ వృక్షములు మొక్కలు పండ్లను కాక గింజలను ఉత్పత్తి చేయును. ఈ క్రింది వానిలో ఏ వృక్షములు మొక్కలు పండ్లను కాక గింజలను ఉత్పత్తి చేయును. మొక్కలు పండ్లను కాక గింజలను ఉత్పత్తి చేయును అంటే పండ్లు కాకుండా ఓన్లీ విత్తనాలను ఉత్పత్తి చేసేటువంటి మొక్క అంటాడు. మరి ఫలము అనేటువంటి దాన్ని కనుక గమనిస్తే బాదం కాయలో ఫలం ఉంటుంది, ఆవాల్లో ఫలం ఉంటుంది, వేరుశనగలో ఫలం ఉంటుంది, కానీ సైకస్లో ఏముండదు అంటే ఫలం ఉండదు. ఎందుకనంటే మొక్కలు మనకు రెండు రకాలు, వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు అంటే ఈ పుష్పించేటువంటి మొక్కలు రెండు రకాలు మనకు, వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాల్లో ఏముంటాయంటే యొక్క ఫలం అనేటువంటిది ఉండదు, ఫలం ఉండదు. వీటిలో ఫలం ఉంటుంది, అంటే ఇక్కడ ఫలం ఉంటుంది మరియు విత్తనాలు కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. ఇక్కడేమో ఓన్లీ ఫలం ఉండదు కానీ ఏముంటాయంటే విత్తనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకి ఫలము లేనటువంటి జాతే వివృత బీజపు జాతి. కాబట్టి యొక్క సైకస్ అనేటువంటి మొక్క ఏ దానికి సంబంధించినటువంటిది అంటే వివృత బీజానికి సంబంధించినటువంటిది. కాబట్టి దీంట్లో ఓన్లీ విత్తనాలు ఉంటాయి తప్ప ఫలం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఆన్సర్ ఇస్ ద సైకస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో దేనిలో ఇనుము అధికంగా ఉంటుంది. ఆకుకూరలు, పాలు, పెరుగు, క్యాలీఫ్లవర్. ఓకే, ఈ క్రింది వాటిలో ఇనుము అత్యధికంగా దేంట్లో ఉంటుంది అంటే యొక్క ఆకుకూరల్లో అత్యధికంగా ఉంటుంది. ఇనుము అత్యధికంగా కలిగినటువంటి భాగమే ఎవరంటే ఆకుకూరలు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో న్యూట్రిషనల్ కాల్షియంకు ప్రధాన ఆధారం కానిది ఏది. క్రింది వాటిలో న్యూట్రిషనల్ కాల్షియంకు ప్రధాన ఆధారం కానిది ఏది అంటే ఈ యొక్క కాల్షియము లభించినటువంటి పదార్థం కింది వాటిలో అంటాడు. ఓకేనా, గుడ్డులో కాల్షియం ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, బియ్యంలో ఉంటుంది, రాగిలో ఉండదు. రాగి అనేటువంటిది అది కూడా ఒక రకమైనటువంటి ఈ మూలకం కాబట్టి కాల్షియంకు ప్రధాన ఆధారము కానిది ఎవరు అంటే ఫెర్రస్ లేదా రాగి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇనుము ఎక్కువగా ఉండేది అంటున్నాడు. ఇనుము ఎక్కువగా ఉండేది పాలు కాదు, కోడిగుడ్డు కాదు, పెరుగు కాదు, ఆకుకూరల్లో అత్యధికంగా ఉంటుంది. ఫెర్రస్ అత్యధికంగా లభించేటువంటిది ఆకుకూరలు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కేసరి పప్పు వాడకాన్ని నిషేధించడానికి గల కారణం ఇది నెమ్మదిగా ఏది తగ్గడానికి దోహదపడుతుంది అంటాడు. ఓకే, ఈ యొక్క కేసరి పప్పు అనేటువంటి తినడం వల్ల ఏ
అవయవాలు మనకు ప్రాబ్లం అవుతాయి అని అంటే కంటి చూపు అనేటువంటిది కాదు, వినికిడి శక్తి కాదు, ఎర్ర రక్త కణాలు కాదు, కాలి బొటనవేళ్ల కదలిక, కాలి యొక్క బొటనవేళ్ల కదలిక అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ యొక్క పప్పును భారతదేశం నిషేధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రేచీకటి విటామిన్ లోపం వల్ల కలుగుతుంది. రేచీకటి అనేటువంటిది కలగడానికి కారణం డి కాదు, ఈ కాదు, ఈ కే కాదు, ఏ. ఓకేనా, రేచీకటి కారణం ఎవరంటే ఏ అనేటువంటి విటమిన్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆహారంలో అయోడిన్ లోపం వల్ల ఏ భాగము ఉబ్బును? ఆహారంలో అయోడిన్ లోపం వల్ల ఏ భాగము ఉబ్బును? గుండె ఉబ్బుతుందా, కాలేయం ఉబ్బుతుందా, వృకం ఉబ్బుతుందా, థైరాయిడ్? అంటే ఈ యొక్క అయోడిన్ లోపం వల్ల ఈ గొంతు అనేటువంటిది వాస్తువు ఉంది, దాన్ని మనం ఏమిటంటే సింపుల్ గైటర్ లేదా సామాన్య గైటర్ అంటాం. కాబట్టి ఆహారంలో అయోడిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి సామాన్య గైటర్. కాబట్టి వాసేటువంటి అవయవం ఎవరంటే గొంతు లేదా ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాల్షియంనకు అతి ముఖ్య మూలాధారం అంటాడు. కాల్షియంనకు అతి ముఖ్య మూలాధారం మాంసమా, గుడ్డ, పాల, జున్ను అంటాడు. కాల్షియంకు అతి ముఖ్యమైనటువంటి మూలాధారం అంటాడు. అతి ముఖ్యమైనటువంటి మూలాధారం ఎవరంటే పాలు. కాల్షియంకు ముఖ్యమైనటువంటి మూలాధారం ఎవరంటే పాలు. అంటే ఇందులో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. పాలల్లో అత్యధికంగా కాల్షియం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇనుము మరియు ఇతర మూలకాలను అత్యధికంగా కలిగినటువంటివి. మరి ఇనుము ఇతర మూలకాలను అత్యధికంగా కలిగినటువంటివి ఏంటివి అంటే పప్పు దినుసులు కాదు, బంగాళాదుంపలు కాదు, చిరుధాన్యాలు కాదు, ఆకుకూరలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆకుకూరల్లో అత్యధికంగా ఇనుము మరియు ఇతర పదార్థాలు అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది ఆహార పదార్థాలు ఇనుము ఎక్కువగా కలిగి ఉన్నది ఇది. ఓకేనా, పాలు, పచ్చటి కూరగాయలు, గుడ్లు, చిక్కుళ్ళు. పచ్చటి కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చటి కూరగాయలు ఇస్ ద రైట్ ఆన్సర్. రొట్టెల తయారీలో ఈ సన్ను ఉపయోగిస్తారు ఎందుకంటే అది బొగ్గు పులుసు వాయువుని ఉత్పత్తి చేస్తుంది, చక్కెరను ఉత్పత్తి చేస్తుంది, బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది, ప్రాణవాయువుని ఉత్పత్తి చేస్తుంది అని అంటే బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేస్తుంది ఇస్ ద రైట్ ఆన్సర్. బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఓకే, రొట్టెల తయారీలో ఈస్ట్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అలా బొగ్గు పులుసు వాయువు ఈస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మరి రొట్టెల తయారీలో ఈస్ట్ను ఎక్కువగా ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఇది బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ ఈస్ట్ను ఉపయోగించడం జరుగుతూ ఉంది. మరి మానవ శరీరంలో అత్యధికంగా ఉండేదంటాడు ప్రోటీన్ల, నీరా, కొవ్వు పదార్థాల, ప్లాస్మా అంటాడు. ప్లాస్మా కాదు, కొవ్వు పదార్థాలు కాదు, ప్రోటీన్లు కాదు, నీరు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు శక్తి ప్రత్యక్షంగా లభించున్నది. ఓకేనా, శక్తి మనకు ప్రత్యక్షంగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రం నుంచే, అంతరిక్షం నుంచే, వాతావరణం నుంచే, సూర్యుని నుంచి అంటాడు. దేని నుంచి వస్తుంది అంటే సూర్యుని నుంచి వస్తుంది. శక్తి మనకు ప్రత్యక్షంగా దేని నుంచి వస్తుంది అంటే సూర్యుని నుంచి లభిస్తూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ ద సూర్యుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాలు దేనికి ఉదాహరణ? అవలంబకంగా, జెల్కా, ఎమల్షన్కా అంటాడు. లేదా నురుగుక అంటే నురుగు కాదు, జెల్ కాదు, అవలంబకం కాదు. పాలు ఇస్ ద వన్ ఆఫ్ ద ఎమల్షన్. ఇది ఒక రకమైనటువంటి ఎమల్షన్కు చక్కటి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక కూరగాయల అల్లం అనేటువంటిది ఏంది? ఇది ఎంతకు అంటే కండగలిగిన వేరా కాదు, నిల్వ చేసే వేరా కాదు, ఉపకాండమా కాదు, కండగలిగిన కాండం. ఇది కండగలిగినటువంటి కాండ భాగమే ఈ యొక్క అల్లము అనేటువంటిది. రైట్ ఆన్సర్ ఇస్ ద కండగలిగిన కాండం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిండి పదార్థము ఎక్కువగా కలిగినది అని అంటాడు. పిండి పదార్థం ఎక్కువగా కలిగినటువంటిది కూరగాయలు కాదు, మాంసం కాదు, చక్కెర కాదు, పాలు ఇస్ ద రైట్ ఆన్సర్. పాలల్లో ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థం కాబట్టి పాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉప్పుడు బియ్యం ఉప్పించడం వల్ల పోషక విలువలు. ఉప్పుడు బియ్యాన్ని ఉప్పించడం వల్ల పోషక విలువలు పెరుగుతాయా, తరుగుతాయా, పెరగవు, తరగవా, పెరగవచ్చు లేదా తరగవచ్చా అంటే ఏ రకమైనటువంటి మార్పు ఉండదు కాబట్టి పెరగవు మరియు తరగవు అనేటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆహారంలో అధిక భాగం అంటాడు. న్యూక్లిక్ ఆమ్లం కాదు, మాంసకృతులు కాదు, పిండి పదార్థాలు ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండాలి ఆహార పదార్థంలో. ఇది పిండి పదార్థాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్లూకోజ్ ఒక క్షయకరణమైన చక్కెర, క్షయకరణం కాని చక్కెర, ప్రోటీన్ నుండి వచ్చినది ఏది కాదు అని అంటే గ్లూకోజ్ ఒక క్షయకరణమైనటువంటి చక్కెర. చక్కెర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది పిండి పదార్థాలకు నిలయం? ఓకేనా, ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువగా లభించేటువంటి పదార్థం ఏది అని అంటాడు. చక్కెర కాదు, సోయా చిక్కుడు కాదు, వేరుశనగ కాదు, పాలు.
పిండి పదార్థాలు అత్యధికంగా లభించేటువంటి పదార్థం, కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా లభించేటువంటి పదార్థమే పాలు. పాలల్లో ఎక్కువగా ఉంటూ ఉంది పిండి పదార్థం.